15 మంది. ప్రయాణాలన్నిట్లో కంటే అది చాలా భయానకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రోజున ఏమైందంటే, ప్రభువారు ప్రసంగం అంత అయిన తర్వాత ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఇటువంటి అటు వెళ్ళిపోయిన తర్వాత జనులను కూడా వెళ్ళండి వెళ్దాం పదండి అన్నప్పుడు శిష్యులు ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని వచ్చారు. చిన్న దోణి కానీ అందులో సుమారు 12 మంది 15 మంది కూడా పట్టొచ్చు. చిన్న నావ, అందులో యేసయ్య కూర్చుంటే దాని మీద తుఫాను అలలు వచ్చినాయి. నిజంగా యేసు ప్రభువారు ఏ ఇంట్లో ఉంటే, ఏ వ్యక్తుల జీవితాలు ఉంటే కష్టాలనే పరీక్షలు వచ్చి తీరతాయంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు రావాలండి అంటారు మీరు. వస్తే కదా ఆయన గొప్ప దేవుడు అని తెలిసేది. ఇప్పుడు చాలా దోణులు వెంబడించినాయి అంట, కానీ ఎక్కువగా అలలు